హలో, వెల్కమ్ టు ఇట్స్ మీ రేవతి శేఖర్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా అమ్మ బర్త్డే అండి. అమ్మకి నేను పకోడీ చేస్తే చాలా ఇష్టం, అందుకని పకోడీ చేసి తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం హడావుడి కూడా చేద్దాం అనుకుంటున్నాము, అక్క వాళ్ళు మేము కలిసి. ఇంకా దానికంటే ముందు పకోడీ చేస్తున్నాను కదా, ఒక్కసారి వీడియో చేద్దాము, మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి. పకోడీ ఏముంది, మాకు వచ్చి అంటారా? నేను పకోడీ చేస్తే బాగుంటుందని అమ్మ వాళ్ళు అంటారు. అదేదో చేసి చూపిద్దాము, సరదాగా కాసేపు మీతో మాట్లాడుతూ చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగోండి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. జస్ట్ ఇదిగోండి, ఇవి కాకుండా ఇంకొకటి ఇంపార్టెంట్ పదార్థం ఉంది, మా అమ్మకి చాలా ఇష్టము. అదేంటంటే అల్లం. పకోడీల్లో అల్లం ముక్కలు మా అమ్మకి చాలా ఫేవరెట్. అవి కూడా వేద్దాం అనుకుంటున్నాను, కొంచెం చేద్దాం అనుకుంటున్నా. నేను తేజస్వి కలిసి చేస్తాము పకోడీ. ఈలోపు తేజస్వి ఏమో జ్యూస్ చేస్తుంది, బలంగా పకోడీలు చేయడం కోసం అని చెప్పేసి బత్తాయి జ్యూస్ చేస్తుంది. అంతేనా? హాయ్ చెప్పు. ఓకే అండి. ఓకే, ఇంకా పకోడీ చేయడానికి మొదట ఇవన్నీ శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. అమ్మకి చిన్నప్పటి నుంచి, అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి చిన్నప్పుడు బర్త్డేలు ఇలా ఏమి ఉండేవి కాదు కదా, మా అందరికీ బాగా చేసేది అమ్మ. కాకపోతే నా బర్త్డేనండి ఎప్పుడు మర్చిపోతూ ఉండేవాళ్ళు. మా ఇంట్లో అందరికీ తిథుల ప్రకారం బర్త్డేస్ చేస్తారనమాట. నా ఒక్కదానిది తిథి తెలియక చాలా కాలం డేట్ అంటే గుర్తుండేది కాదు, ఎప్పుడు మిస్ చేసేవాళ్ళు. నా పుట్టినరోజు అయిపోయిన తర్వాత ఎప్పుడో రియలైజ్ అయ్యేదాన్ని నేను. నా పుట్టినరోజు అయిపోయిందని నేను ఏడిస్తే ఇంకప్పుడు 2 రోజుల తర్వాత ఏమో ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఇదిగో మీ ఫ్రెండ్స్కి చాక్లెట్లు ఇవ్వు అని చెప్పేవాళ్ళు. చాలా అన్యాయం జరిగేది నాకు చిన్నప్పుడు. అంటే ఆ తర్వాత మంచిగా చేసేవాళ్ళు. ఇంకా తర్వాత నా పిల్లలు వచ్చిన తర్వాత నా పుట్టినరోజుని నిజంగా ఒక పండగలాగా సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు అనిపించింది, అరే మా పిల్లలు నాకు ఇంత మంచిగా బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు, నేను ఎందుకని మా అమ్మకి చేయలేదు అనేసి. అంటే గ్రాండ్గా కాదు, సడన్గా అనిపించింది అనమాట. సరే ఈరోజు కొంచెం పకోడీలు చేసి తీసుకెళ్ళి అమ్మ చేత కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. విడిగా ఎప్పుడైనా మదర్స్ డే ఇలాంటప్పుడు కట్ చేసింది, కానీ బర్త్డేకి అమ్మ కేక్ కట్ చేయలేదు. ఈసారి సర్ప్రైజింగ్గా అమ్మ చేత కేక్ కట్ చేయించాలనేసి ప్లాన్లో ఉన్నాను. చిన్న కేక్ తీసుకెళ్ళైనా సరే అమ్మ చేత కట్ చేపిస్తాను. ఓకే, మీకు తెలుసా ఈ ఉల్లిపాయ తొక్కలతోటి ఫ్లవర్స్ చేస్తారు తెలుసా? అది కూడా నేను వీడియో చేస్తాను, ఇట్లా తీసి దాచిపెడుతున్నాను, అది కూడా చూపిస్తాను తొందరలోనే. ఓకే అండి, ఈ తొక్కలు తీసేసి వాష్ చేసేదాకా ఒక చిన్న బ్రేక్. ఉల్లిపాయ ముక్కలు కట్ చేసేసానండి, అట్లాగే పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అల్లం కూడా కటింగ్ అయిపోయింది. ఇంకా పిండి కూడా జల్లించి పెట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు పకోడీలు చేయాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేశాను. ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదండి, దీంట్లో కొంచెం సాల్ట్, ఆయిల్ వేసి బాగా గట్టిగా పిసకాలన్నమాట. వీటిలోంచి ఫుల్గా వాటర్ వచ్చేయాలి. మనం పకోడీల కోసం విడిగా వాటర్ అనేది అసలు యాడ్ చేయము, దీంట్లో వచ్చిన వాటర్కి సరిపడా పిండి మాత్రమే కలుపుకుంటాం. ఇక ఆ పని చేసేస్తాను. ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి ఉల్లిపాయ పకోడీలు. దీన్ని కొంచెం హెల్తీగా మారుద్దామని చెప్పి నేను మునగాకు కూడా వేస్తానన్నాను, కానీ దీపు వద్దంది. ఉల్లిపాయ పకోడీ లాగా చెయ్యమ్మా అంది, అందుకోసం అని చెప్పేసి యాడ్ చేయట్లేదు, కేవలం ఉల్లిపాయలు ఒక్కటే వేస్తున్నాను. కానీ మునగాకు వేసుకున్నారంటే చాలా బాగుంటాయండి. ఇంకా తోటకూర, ఇలా ఆకుకూరలు కూడా వేస్తారు కదా. కొంచెం శనగపిండి అంటే హెల్త్కి మంచిది కాదంటారు కాబట్టి అలా దాన్ని మనం హెల్తీగా మార్చుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసానండి, 1 స్పూన్ ఆయిల్, సాల్ట్ వేసాను. వేసేసి ఇంకా బాగా కాసేపు పని చెప్పాలన్నమాట. వీటిని ఇలా అంటే వాటర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మిగిలిన పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు ఇవన్నీ వేసేసి, కారం కావాలంటే మనం వేసిన పచ్చిమిరపకాయలు సరిపోదు అంటే కనుక ఎండు కారం కొంచెం యాడ్ చేసుకోవాలండి. నేనైతే జీలకర్ర కూడా వేస్తాను ఇందులో. ఇంకా అంతే, కలిపేసి వేసేసుకోవటమే.
చాలా బాగుంటాయండి, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఈరోజు నేను మా అమ్మ కోసం చేసి తీసుకెళ్తున్నా, చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. తన ఫేవరెట్ అన్నమాట ఈ ఉల్లిపాయ పకోడీలు ఇంకా వంకాయ పచ్చడి. ఇక చూడండి చిన్నగా వాటర్ వస్తుంది చూడండి, అలా కంప్లీట్గా వాటర్ వచ్చేయాలన్నమాట. ఇంత కష్టపడి చేస్తాము, 5 నిమిషాల్లో అయిపోతాయండి. చేయడం కాదు, తినడం. చూసారా, ఇలా మెత్తగా అయిపోవాలన్నమాట. ఉల్లిపాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోవాలి. ఇక ఇప్పుడు అవి కూడా వేసేద్దాం. కొంచెం జీలకర్ర, కొద్దిగా కారం. కొంతమంది కలర్ కూడా యాడ్ చేస్తూ ఉంటారండి, నేనైతే కలర్ యాడ్ చేయట్లేదు. చాలా రోజుల తర్వాత ఒక వంట అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో. దీని తర్వాత ఇవి అమ్మకి తీసుకెళ్ళి అమ్మ ఎలా హ్యాపీ ఫీల్ అయింది అనేది కూడా నేను యాడ్ చేస్తాను. ఇక ఇప్పుడు పిండి వేసుకోవాలండి. వీటికి పిండి తక్కువ ఉంటేనే బాగుంటాయి పకోడీ. ఉల్లిపాయ పకోడీ కదా, పిండి తక్కువ ఉంటే బాగుంటుంది. ఇలా కలిపాను. ఒకసారి చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందా లేదా. అంతా ఓకే అనుకుంటే ఇక ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇక కొంచెం వేసేయటమే పకోడీ. దీనికి పచ్చిమిరపకాయలు నిలువుగా చీలికల్లా చేసుకుంటేనే బాగుంటుందండి. పిల్లలకి ఇష్టం లేకపోతే వాళ్ళు ఏరి పక్కన పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫైనల్లీ అయిపోయినాయండి, పకోడీ అయితే అయిపోయినాయి. ఇగో బాక్స్లోకి పెట్టేశాను. ఇక అమ్మకి తీసుకెళ్ళి ఇవ్వడమే. తేజస్వి రెడీ అయిపోయింది, ఇవి తీసుకెళ్ళి అమ్మకి ఇస్తాను సర్ప్రైజ్ అని చెప్పేసి. పకోడీకి ఏంటి ఇంత సీన్ అనుకుంటున్నారా? ఏదైనా సరే అండి, ప్రేమతో ఇస్తే అది కూడా అమ్మ కోసం ఇచ్చామంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అందుకనే తీసుకెళ్తున్నాను. ఇంకా కేక్ కూడా ఉందని చెప్పాను కదా, ఇంకా కొద్దిగా సందడి అయితే ఉంది. పకోడీ సూపర్ ఉన్నాయండి, మీరు కూడా ఇలా ట్రై చేయండి, అద్దరహో అంటారు. మళ్ళీ అమ్మ దగ్గర కలుద్దాం, బాయ్. వచ్చేసానండి అమ్మ వాళ్ళ ఇంటికి. తేజస్వి అయితే రెడీగా ఉంది, కెమెరా పట్టుకొని లోపలికి వెళ్తున్నా. హ్యాపీ బర్త్డే. తినేదే మీకు ఇష్టమైంది, ఇష్టం వంకాయ పచ్చడి ఇష్టం చెప్తానా. అదే పకోడీ కంటే ముందు చాక్లెట్. హ్యాపీ కోసం అడిగాడు మా అమ్మ. హ్యాపీ బర్త్డే చెప్పు.
అమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. పొద్దున కూడా అనుకుందట, ఈరోజు వీళ్ళు త్వరగా వస్తే బాగుండు, పకోడీ చేసుకుందాం అని చెప్పేసి నేనే చేసి తీసుకెళ్ళాను. నీకోసం అల్లం వేసి చేసా, బాగా పెద్ద పెద్ద ముక్కలేసి. బాగున్నాయా? థ్యాంక్ యూ. ఇక సాయంత్రం కేక్ హడావుడండి. చాలా హ్యాపీ ఫీల్ అయింది అమ్మ బర్త్డే రోజు ఇలా కేక్ కట్ చేయడము ఇట్లాగా. యాక్చువల్గా అక్క కూడా హైదరాబాద్ నుంచి వద్దాం అనుకుంది, కుదరలేదు. అది కూడా వస్తే ఇంకా సర్ప్రైజింగ్ ఉండేది. బాగా సందడిగా బర్త్డే అయితే జరిగింది. ఫస్ట్ టైం అమ్మ బర్త్డే రోజు కేక్ కట్ చేసింది. చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మా తాతయ్య వాళ్ళు బాగా గ్రాండ్గా చేశారట. ఇంకా తర్వాత అంతా ఏముంది, ఇంకా అప్పట్లో పుట్టినరోజులు అంటే పెద్ద ఇది ఉండదు కదండి. ఇప్పుడు కూడా నేను అనుకున్నాను, అరే డెకరేషన్ ఇదంతా చేయలేదు, అట్లా చేస్తే బాగుంటుందని. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ ప్లాన్ చేస్తాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ ఇలా కేక్ కట్ చేయడం, అమ్మ బర్త్డే అందరం కలిసి సెలబ్రేట్ చేయడం, అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అక్క కూడా హైదరాబాద్ నుంచి వీడియో కాల్ చేసి అది కూడా లైన్లోనే ఉంది, చూసింది, ఆనందించింది. మీరు కూడా మీ మదర్ని ఇలాగే సర్ప్రైజ్ చేయండి. అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి మన కోసం ఎన్నో వాళ్ళ ఇష్టాలు కోరికలు వదులుకొని ఉంటారండి. అందుకని ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని వాళ్ళకి అందిస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంకా ఇంతేనండి. ఇదంతా చూసి ఇంత సెలబ్రేషన్ జరిగిన తర్వాత మా అమ్మ ఒక మాట అంది. ఏంటమ్మా ఎలా జరిగింది బర్త్డే, అంతా ఓకేనా, నువ్వు హ్యాపీనా అంటే ఏమందో చూసేయండి. ఏంటమ్మా నీకు ఎలా అనిపించింది కేక్ కట్ చేయడం కానీ ఇవన్నీ నీకు ఎలా అనిపించింది అని అంటే ఏం చెప్పిందంటే, పుష్పలో డైలాగ్ చెప్పిందనమాట. ఎట్లా ఉంది బర్త్డే పార్టీ ఇదంతా అంటే, తగ్గేదే లేదన్నట్టు అనిపించింది అని. చాలా హ్యాపీ అనిపించింది. ఇదండి మా అమ్మ బర్త్డే విశేషాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్. నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.